న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. బెజవాడ బార్ అసోసియేషన్, బెజవాడ బార్ అసోసియేషన్. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు దాడులకు వ్యతిరేకంగా నేను ఈ కార్యక్రమం క్యాండిల్ ర్యాలీని చేపట్టడం జరిగింది. కలకటాలో ఒక డ్యూటీ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలని మా బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. అలానే మన దేశంలో చాలా రకాలుగా మహిళలకు ఇవ్వవలసిన రక్షణ లేకుండా పోతుంది. వాళ్ళ అలాగనే వృత్తి చేస్తున్నటువంటి మహిళా న్యాయవాదులు కానీ మహిళా డాక్టర్స్ కానీ సరైన చట్టాలు లేక వాళ్ళకి సపరేట్ చట్టాలు ఏర్పాటు చేసి వృత్తిలో వాళ్ళకి ఏమి అన్యాయం జరగకుండా వాళ్ళకి ఏదైనా దాడులు జరిగినా ఖండించడం కోసం ఒక కొత్త చట్టాలు తేవాలని మేము కోరుతున్నాం. బెజవాడ బార్ అసోసియేషన్ స్వతంత్ర భారతదేశంలో నేటికి ఎంతో అభివృద్ధి చెందిన భారతదేశంలో మహిళలను ఒక ఆట వస్తువులు చూసి మహిళలపై దాడులు బాధ్యతమైనటువంటి దాడులు చేస్తూ మహిళలను కించపరుస్తూ నేటికి సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తుందని మేము ఖండిస్తూ ఈరోజు బెజవాడ పారిశ్రామిక సారథ్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ మహిళలకు చక్కని చట్టాలను తీసుకొచ్చి మహిళా రక్షణ చట్టం తీసుకొచ్చిన రోజునే ఈ దేశంలో మహిళల రక్షణ ఉంటుందని చెప్పని మేమందరం ప్రగాఢంగా నివసిస్తున్నాము. ఒక చదువుకున్నటువంటి డాక్టరు సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది మహిళలపై ఘోరంగా జరిపిన సంఘటనలకే మేము ఈరోజు రియాక్ట్ అయ్యాము. ఎన్నో సంఘటనలు ఇంకా నేటికి కనుమరుగైపోతున్నాయి. కార్మిక ఫ్యాక్టరీలో కానీ మరి వ్యవసాయ రంగంలో కానీ ఎంతోమంది మహిళా కూలీలను కూడా దారుణంగా హింసిస్తూ ఈ సమాజం సిగ్గుపడే విధంగా మహిళలపైన దాడులు చేస్తున్నందుకు మేము వ్యతిరేకిస్తూ జరిగే దాడులను వ్యతిరేకిస్తూ మహిళల పట్ల బెజవాడ పారిశ్రామిక ఎప్పుడు కూడా అండగా ఉంటుందని మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న. We want justice. We want justice.